అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి కొద్ది నిమిషాలు మనం దేవునికి స్తుతి ఆరాధన చేస్తూ ప్రభుని ఘనపరచుదాం. అందరూ కూడా లేచి నిలబడి కళ్ళు మూసుకొని రెండు హస్తాలు దేవుని సింహాసనం వైపెత్తి హృదయపూర్వకంగా అందరూ కూడా దేవునికి స్తుతులు చెప్పండి. అందరూ దేవుని స్తుతించండి. కొద్ది నిమిషాలు దేవుని ఆరాధన చేద్దాం, ప్రభు నామాన్ని ఘనపరచుదాం. మన దేవుడు మనం ప్రేమించి నూతన మాసంలోనికి దేవుడు మనం నడిపించారు. ఈ 2026 సంవత్సరం మొదటి నెలంతా కూడా కాచి కాపాడి రెండవ నెలలోనికి ప్రభు మనం ప్రవేశపెట్టిన విధానం బట్టి మనం ఎంతైనా దేవుని స్తుతించాలి. ప్రభా మీకు మహిమయ్య అని చెప్తాం, మీకు ఘనతయ్య అని చెప్తాం, మీకు ప్రభావములయ్య అని చెప్పి అందరూ కూడా హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం. ఈరోజు ప్రత్యేకంగా మనమందరం కూడా ప్రభు బల్ల యొద్దకు వచ్చాం. ప్రభు బలలో మనం చేయబోతున్నాం. ప్రభు ప్రేమను, ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేయుడి అని ప్రభు సెలవిచ్చున్నారు. ప్రభుని జ్ఞాపకం చేసుకుందాం, ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభుని మహిమపరచాలి, ప్రభు నామాన్ని ఎంతైనా ఘనపరచాలి. అయ్యా మీకు స్తోత్రాలయ్యా అని చెప్దాం, మీకు మహిమయ్య అని చెప్దాం, మీకు ఘనతయ్య అని చెప్దాం. అయ్యా మీకే ప్రభావములయ్యా అని చెప్దాం. ప్రభు నామాన్ని మహిమపరచుదాం, ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నిలువెల్ల ప్రభు మన కొరకు నలిగిపోయాడు, రక్తమంతా ప్రభు మన కొరకు ధారపోసాడు. అయ్యా మీకు స్తోత్రమయ్యా అని చెప్దామండి. హల్లెలూయా 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 హల్లెలూయా. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, శీలనైనా నన్ను మార్చెను యేసు రక్తము, శీలనైనా నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము,
స్తోత్రం స్తోత్రం. ప్రభువా మీకు మహిమయ్యా, స్తోత్రం. మీకు ఘనతయ్యా, మీకు ప్రభావములు ప్రభావమని చెప్పి ప్రభు నామాన్ని మహిమపరచుదామని అందరూ చెప్పారు. దైవమా మీకే స్తోత్రం. అందరు చేతులు ఆకాశం వైపెత్తి అందరూ కూడా ప్రభుని స్తుతించండి, ప్రభు నామాన్ని ఘనపరచుదాం. హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రాలయ్యా చెప్పండి, మీకు మహిమయ్యా అని చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా. దైవమా మీకే స్తుతి 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 స్తుతి. యేసయ్యా మీకే వందనాలయ్యా, మీకే వందనాలయ్యా. యేసయ్యా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడా మీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. గొప్ప దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం స్తోత్రం. ఆరాధింతును 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 ఆరాధింతును. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, విలువను ఎనగాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, విలువను ఎనగాయను. రాయగలనా, కవితలతో వర్ణించగలనా, కలలతో వివరించగలనా నీ మహోన్నతమైన ప్రేమ. కలములతో రాయగలనా, కవితలతో వర్ణించగలనా, కలలతో వివరించగలనా నీ మహోన్నతమైన ప్రేమ. ఆరాధింతును ఆరాధింతు. అందరూ చేతులెత్తి ఆరాధింతును ఆరాధింతును. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, ఆయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, ఆయను. ఎడబాయను, నిన్ను విడువను ఎడబాయను. ఈ కూడిక ఆశీర్వాదకరంగా జరుగునట్లుగా దేవుడు తన సన్నిధి తోడుగా ఉంచి, దేవుడే కృప చూపి ఘనంగా ప్రభు జరిగించి, దేవుడే మేలు చేయనట్లుగా మరొకసారి మనం అందరం రెండు చేతులెత్తి దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. ఈ కూడిక ఆశీర్వాదం కొరకు పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరం కూడా ప్రార్థనలో ఏకీభవించుదాం, ప్రభుని స్తుతిద్దాం. అందరు స్తుతులు చెప్తూ ఉండండి, అందరు ప్రభుని ఘనపరుస్తూ ఉండాలి, ప్రభు నామాన్ని మహింపరుస్తూ ఉండాలి. యేసయ్యా మీకు వందనాలయ్యా చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా.
పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడమైన తండ్రి, ఆశ్చర్యకరుడా, అద్భుతాలు చేసే దైవాని స్తుతులు స్తోత్రాలు. ఉన్నవాడును అనువాడును శ్రీమంతుడినైన దేవాని స్తోత్రాలు. సర్వ సంపదలు కలిగిన ధననిధివైన తండ్రి మీ స్తోత్రాలు. ఇరుకులో విశాలతనిచ్చేవాడా మీ స్తోత్రాలు. ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లుగా మార్చగల మా తండ్రి మీ స్తోత్రాలు. ఆపద కాలంలో నమ్మదగిన సహాయకుడా నీ స్తోత్రాలు. నిన్ను ఆశ్రయించి వారి ఎడల దయచూపు వాడవు నీవు. అయ్యా, నిన్ను నమ్ముకున్న వారిని ఎన్నడూ విడువను ఎడబాయనని సెలవిచ్చిన తండ్రి మీ స్తోత్రాలు. అయ్యా, ఇదిగో తండ్రి, గడిచినటువంటి పునరుద్ధాన ఆరాధన కూడిక నుండి ఈ పునరుద్ధాన ఆరాధన కూడిక వరకు కూడా మమ్మల్ని ఎంతగానో మీరు కాచి కాపాడి మీ ఆరోగ్యకరమైన రెక్కల నీడలో దాచి నీ కృపాక్షేమములు మా వెంట తెస్తున్నందుకు మీ స్తోత్రాలు. నీవే ప్రభుడవు, నీకంటే క్షేమాధారం మాకు ఈ లోకంలో ఎవరు కూడా లేరునైనా. నమ్మదగిన సహాయకుడివైనందుకు నీ స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాలపులు ఇప్పటి వరకు నీ సన్నిధిని ప్రసన్న తోడుగా ఉంచి ఈ కూడికలో పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. ఆరాధనలో మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. ధ్యాన వాక్యములో ప్రభువా మీరుండి నడిపించండి. వాక్యములో ప్రభు వల్ల ఆరాధనలో కూడా మీరుండి నడిపించండి. రావలసిన వారందరూ కూడా సకాలంలో రావడానికి సహాయం చేయండి ప్రభువా. నీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి నాయనా. మీ వాక్యము విడుదలైన వెంటనే వెలుగు కలిగెను. అది తెలివి లేని వారికి తెలివిని, బాధలో నెమ్మదిని నీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరూ హెచ్చరిక చేయబడి ప్రతి ఒక్కరునైనా వాక్యము ద్వారా ఆదరించబడి బలం పొందుకుని ప్రభువా నీ సన్నిధిలో ఆత్మీయ ఐశ్వర్యవంతులు అవడానికి ప్రతి ఒక్కరిని కూడా అయ్యా మీరే బలపరచమని అడుగుచున్నాం తండ్రి. అన్ని విషయాల్లో మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ ప్రభావం మా తోడుంచి నడిపించి మీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచి, అందరూ కూడా మీ బైబిల్ తీసుకురండి. మన ధ్యాన వాక్యాన్ని చదువుకుందాం. మంచిది. సమయంలో 134వ కీర్తన భాగాన్ని మనం చదువుకుందాం. 134వ కీర్తన భాగం, దయచేసి చిన్న కీర్తన కనుక వాక్య ప్రత్యుత్తర వాక్యాలుగా చదువుకుందాం. ఇక్కడ ఏమైతే చదువుతున్నారో అదే మాట అందరూ కలిసి పలకాలని మనం చేస్తున్నాను. ఈ సమయంలో పెద్దలు సిల్వన్ గారు వచ్చి 134వ కీర్తన భాగాన్ని వారు చదువుతుండగా అందరూ కూడా మరి ఈ యొక్క మాటలు ఏకీభవించి పలకాలని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. హల్లెలూయా. మంచిది. దయచేసి అందరూ కూర్చోనండి. మరి వాక్యం చదివి వినిపించిన పెద్దలకు వందనాలు తెలియచేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. దేవుని మహాకృపను బట్టి మనమందరం కూడా ప్రభు సన్నిధిలో చేరి మన ప్రభుని స్తుతించే ఈ గొప్ప భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మనం ఎంతైనా దేవుని మహింపరచాలి, ప్రభుని మనం ఘనపరచాలి. హల్లెలూయా. హల్లెలూయా. మంచి పేర మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో 134వ కీర్తన భాగం, 134వ కీర్తన భాగము ఇది యాత్రా కీర్తన అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ఈ యాత్రా కీర్తనలన్నీ కూడా మరి మనం పరిశీలన చేసినట్లయితే
వాటిలో కొన్ని దావీదు రాసినట్లుగా మనం చూస్తాము. కొన్ని కీర్తనలకి ఎవరు రాశారు అనేటువంటి విషయం తెలియపరచబడకపోయినప్పటికీ కొందరు అక్కడున్నటువంటి మరి ఆ భాషా శైలిని బట్టి చాలామంది ఇది కూడా దావీదే రాసి ఉంటాడు అని చెప్పి ఇలాగూ మరి ఎంతగానో అభిప్రాయపడుతూ ఉన్నారు. అయితే ప్రభునని పేర ఈ 134వ కీర్తన భాగంలో శ్రేష్టమైనటువంటి సంగతులను ఇక్కడ భక్తుడు తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఒక స్తుతి కీర్తన, యెహోవాను స్తుతించేటువంటి కీర్తనగా మనం చూస్తూ ఉన్నాం. స్తుతించాలి అని చెప్తున్నాడు. ఈ కీర్తన ప్రత్యేకంగా సేవకులకు, దేవుని సేవకునిచ్చిన ఆసక్తి కలిగినటువంటి వారికి ఈ మాటలు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా రాత్రంతా కూడా దేవుని మందిరంలో నిలుచుండేటువంటి వారికి ఈ యొక్క కీర్తన రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ కీర్తన భాగంలో భక్తుడైనటువంటి దావీదు దేవుణ్ణి స్తుతించేటువంటి విషయాన్ని గురించి చెప్పాడు. ఇది యాత్రా కీర్తన. ఈ యాత్రా కీర్తనలు మనకు 120వ కీర్తన భాగం నుండి ఆరంభమై సుమారు 15 కీర్తనలు మరి యాత్రా కీర్తనలు మనకు కనబడతాయి. అయితే ఈ 15 యాత్రా కీర్తనలో ఇది చివరి కీర్తన. ఇది ఈ 134వ కీర్తన చివరి కీర్తనగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కీర్తన భాగంలో సేవకులను లేక దేవుని పరిచర్ని గురించినటువంటి ఆసక్తి కలిగినటువంటి వారిని గురించి వారికి కొన్ని సూచనలు, కొన్ని హెచ్చరికలు ఇస్తూ ఆయన తెలియచేసినటువంటి మాటలు ఇక్కడ కీర్తన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ముందుగా సేవకులను పిలుస్తున్నట్లుగా, తర్వాత వారు దేవుని యొక్క మందిరంలో నిలుచుండేటువంటి వారుగా ఉన్నట్లుగా ఆయన తెలియచేస్తున్నాడు. దేవుని మందిరంలో వారు నిలిచి ఉంటారు. వారు సేవకులు అని, ఆ సేవకులు దేవుని మందిరంలో రాత్రంతా కూడా నిలిచి ఉంటారు అని, తర్వాత పరిశుద్ధ స్థలం వైపు వారి చేతులు ఎత్తుతారు అని, అంత మాత్రమే కాదు, అలాగూ దేవుణ్ణి స్తుతిస్తుంటే దేవుని మందిరంలో రాత్రంతా కూడా నిలిచి దేవుని స్తుతిస్తుంటే, అలాగే పరిశుద్ధ స్థలం వైపు చేతులెత్తి దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన సన్నుతిస్తూ ఉంటే ఆయన చేసేటువంటి కార్యాన్ని గురించి ఆయన చెప్తున్నాడు. భూమి ఆకాశములు సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును అని అంటాడు. దేవుని మందిరములో నిలిచుండి ఆయన పరిశుద్ధ స్థలం వైపు చేతులెత్తి ఎవరైతే ఆయనను స్తుతిస్తారో, ఎవరైతే ఆయనను ఘనపరుస్తారో వారిని సియోనులో నుండి యెహోవా ఆశీర్వదిస్తాడు అని చూస్తున్నాం. ఇక్కడ చెప్పబడినటువంటి పరిశుద్ధ స్థలం దేవుని మందిరములో నిలిచి ఉన్నటువంటి వారు చేతులు చాపవలసినటువంటి స్థలం ఇది పరిశుద్ధ స్థలము అని చెప్పి ఆయన తెలియచేస్తున్నాడు. కనుక దేవుని మందిరములో పరిశుద్ధ స్థలం వైపు చేతులు చాపాలి. చేతులు ప్రభు కొరకు మనం చాపినప్పుడు
అలాగూ చేతులు ఎత్తుట సాయంకాలపు నైవేద్యము అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మనము చేతులు ఎత్తటం వలన కలిగేటువంటి లేక ఆ అనుభవం ఏమిటి అని అంటే దేవునికి నైవేద్యము మనము అర్పించినట్లు. చేతులు ఎత్తటమే నైవేద్యం అర్పించటం. కనుక దేవుని మందిరములో ఊరకనే ఉండొద్దు. చేతులు ఎత్తాలి, చేతులు చాపాలి, చేతులు చరచాలి, అంటే చప్పట్లు కొట్టాలి, దేవుని ఆరాధించాలి. దేవుని మందిరములో మన చేతులు కూడా పనిచేయాలి. మనము చేతులతో చప్పట్లు కొడుతూ చేతులు చాపి దేవుని ఆరాధిస్తూ పరిశుద్ధ స్థలం వైపు మనం చేతులెత్తి దేవుని నామాన్ని మనం మహిమపరుస్తూ ఉంటే సియోనులో నుండి యెహోవా మనలను ఆశీర్వదిస్తాడు. సియోనులో నుండి ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక ఆ ఆశీర్వాదం మనం చూడాలి, ఆ దీవెన మనం చూడాలి అని అంటే మందిరంలో ఊరకనే ఉండొద్దు. ఒకటి నిలిచి ఉండాలి, చేతులు ఎత్తాలి. కూర్చొనే ఉండకూడదు అని అర్థం. దాని అర్థం అర్థమైనా? దేవుని మందిరంలో ఆరాధన చేస్తున్నప్పుడు మనం లేచి నిలబడాలి. లేచి నిలబడిన వారు చేతులు ఎత్తాలి, చేతులు ఎత్తాలి. అలాగూ ఆరాధన చేస్తుంటే, అలాగూ దేవుని మహిమపరుస్తుంటే, అలాగూ దేవుని ఆరాధిస్తుంటే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎవరు చూపించలేని ఇలాలో నన్ను వీడిపోని